హలో గైస్ అందరికి ఇవాళ అయితే నేను మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాను. మైండ్ క్రాఫ్ట్లో సర్లేండి నేను క్యారెట్ మారుదాం అనుకున్నా, ఇప్పుడు వదిలేండి వెళ్ళిపోదాం. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. నేనైతే టెంప్లెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అడ్వాన్స్ టెంప్లెట్స్, ఫస్ట్ టెంప్లెట్స్ పెట్టుకున్నాం. లోడ్ ఏం తీసుకున్నాం ఇప్పుడు టెంప్లెట్స్లో? డెజర్ట్ విలేజ్ తీసుకుందాం. డెజర్ట్ విలేజ్ అయితే తీసుకుందాం గైస్ మనం అనుకుంటాం. ఇంకేమన్నా మంచిగా ఉన్నాయా? ఇంకేం మంచిగా లేవు. సరే, డెజర్ట్ విలేజ్ అయితే తీసేసుకుందాం గైస్. బాగున్నాడా డెజర్ట్? ఓకే, డెజర్ట్. ఓకే, మనం షో కోఆర్డినేట్స్ అన్నీ ఆన్ చేసుకున్నాం. ఇంకేమన్నా సర్లేండి గైస్, ఇంకేం వద్దు. ఇంకా వాళ్ళకైతే వెళ్ళిపోదాం. ఆడ నార్మలా? వద్దులేండి, నార్మల్ తీసుకుందాం. నార్మల్. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. మీకైతే లేట్గా చూపిస్తుంది ఏంటి స్క్రీన్? ఉండండి, ఏదో అవుతుంది, లేట్ అవుతుంది బాగా స్క్రీన్ అయితే. లోడింగ్ ఎంతసేపు అబ్బా లోడింగ్. ఓకే 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 వచ్చేసాం. వాళ్ళకైతే ఏమన్నా దొరుకుతాయా? మీకు వీడియో స్లో ఉంది గాయస్, ఎందుకో కానీ స్లోగా లేదండి, మన స్టక్ అవుతున్నట్టుంది వీడియో. ఓకే, ఏ ఫుడ్? ఇంకా ఫుడ్ తీసుకుందాం, మొత్తం తీసేసుకుందాం. ఫుడ్ ఇంకా మనకి కొరత లేదు గైస్ ఫుడ్కి. మొత్తం కలెక్ట్ చేసుకున్నాం గైస్. క్యామల్ ఉంది, క్యామల్ని టేమ్ చేసుకున్నాము. ఎట్లా చేసుకోవాలి అబ్బా టేమ్? నేను ఆడ చాలా రోజులు అవుతుంది గైస్ మైండ్ క్రాఫ్ట్ అయితే. సర్లేండి, తొందరగా మనం బెడ్ తీసుకుందాం. పైన ఉన్న చెస్ట్ ఉందా? చెస్ట్ ఉండాలి. ఎన్ని మెట్లు రే? ఎంత పైకుందా? సరే మెల్లగా ఎక్కుతాం. పదండి. చెస్ట్ దొరికేసింది. పెద్ద లూట్లే, వేస్ట్ గైస్. సర్లేండి, తీసుకుందాం, వెళ్దాం పదండి. చెస్ట్ కూడా లేపేద్దాము. పైన ఏమన్నా ఉన్నాయా? చలేవు, వెళ్ళిపోదాం పదండి. కిందకి దూకుదామా? దూకేద్దాం పదండి. దూకితే ఏంటి ఏమవట్లే, కింద దాకా పోవట్లేదు గైస్ మనం దూకుతుంటే. సర్లేండి, అలాగ వచ్చేసాం. బెడ్ తీసేద్దాం. టార్చ్ వదిలే. సర్లేండి పదండి, వెళ్దాం. నెక్స్ట్ ఫార్మర్ నువ్వేమి ఇస్తారా? అమౌంట్ రా మీద ట్రేడింగ్ నాకు ఎందుకు, నా బీట్రూట్ నాకు కావాలి. బీట్రూట్ ఏముంటుంది, సర్లే చేసేద్దాం. అరే నువ్వు బీట్రూట్కి ఏమన్నా ట్రేడింగ్ చేస్తావరా? చూద్దాం. సరిగ్గా ఉండంట. అమ్మ, రేట్లు బాగా చెప్తున్నాడు. పలానా కేసు వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంకా ఏదన్నా మర్చిపోయాం? ఏమైనా ఉన్నాయా అసలు?
అన్నీ తీసేసారులే, పదండి వెళ్ళిపోదాం. ఏంటబ్బా, సర్లేండి ఏమన్నా కనబడతాయా తీసుకుందాం. ఏం లేవు. పాయింట్ ఇక్కడ వేరే చోట మనకెందుకు పదా. ఓకే గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసాను. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం పదండి. మీకు కూడా చూపించాలి. ఈ సీడ్ తీసుకున్నా కానీ చూపిస్తూ ఉన్నాను గైస్, ఉన్నాయేమో చూసుకుందాం. ఈ సీడ్ నేను ఎంత తీసుకున్నా కానీ ఇక్కడ మనకి ట్రీస్ ఉండవు అనమాట. లేదంటే నేను ప్లేన్స్లో విలేజ్ తీసుకున్నా నాకు ట్రీస్ దొరికాయి. కానీ డిజర్ట్లో తీసుకున్నా. ఫస్ట్ తీసుకోకూడదు అనుకున్నా గైస్ అసలు ఇది, కానీ తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏమీ ఉండవులేండి, ఇక్కడ ట్రీస్ దొరకవు. ట్రీస్ కోసం మనం చాలా దూరం వెళ్ళాలి, వెతుకుతూ ఉండాలి. ఈ వీడియోలో అంతా అవుతుంది, అక్కడక్కడ కట్ చేసేస్తా, నేనేమనుకోకండి. అంటే తిరుగుతూ మొత్తం ఎతకాలి కదా, అక్కడక్కడ చూపిస్తా గైస్. ఓకే, ఈ ఫుడ్ తీసుకుని మీకు కూడా చూపించాలి. కావాలని మీరు నమ్మకపోతే చూడొచ్చు. ఇది అది 1.16 ఎప్పుడుదో ఫుడ్ అనుకుంటా, కోఆర్డినేట్స్. ఇప్పుడైతే అది ఇప్పుడు దాంట్లో వెనకాల ఫారెస్ట్ ఉంది, కానీ దీంట్లో ఉండదు. అక్కడ గ్రాస్ బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఎక్కి చూపిస్తా చూడండి, పైకి ఎక్కి చూపిస్తా. చూడండి, ఇక్కడైతే విలేజ్, ఇక్కడెక్కడ నాకు గ్రాస్ ఉందా, అది అక్కడక్కడ గ్రాస్ ఎక్కడో. సరేగా, ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎటు వెళ్దాం? అది నాకు గ్రాస్ బ్లాక్స్ ఉన్నాయి కదా, అటు వెళ్దాం. యాక్చువల్గా అక్కడ ఫారెస్ట్ ఉండాలి, అటు తిరిగి వెళ్దాం పదండి. డిస్టర్బెన్స్ వచ్చింది, పట్టించుకోండి. ఓకే, రాబట్ని ఎవరో చంపేసింది. ఇక్కడ రాబట్ని ఎవరో చంపేశారు. ఇదిగోండి, అక్కడక్కడ గ్రాస్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ ఫారెస్ట్ లేదు. మనకు అదే మైనస్. భయపడరా కొట్టింది రే, ఆ డ్రోన్స్ అనమాట. సరే పదండి. లేరు, కనబడట్లేదు గైస్. ర్యాపిడ్ సరేపో. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? సరే, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోదాం. ఎటు అయితే అటు వెళ్ళిపోవడమే. పదండి ముందుకి వెళ్ళాలి. ఓకే, వాయిస్ కాసేపు అయితే సైలెంట్ ఉంటా. ఓకే, స్విమ్ చేసుకుంటే వెళ్ళిపోదాం అదండి. ఓకే గైస్, ఇక్కడ కూడా డెసర్టే. మనం సక్సెస్ఫుల్గా ఏ ఫారెస్ట్ని కనిపెట్టలేదు. సరే, నేను మొత్తం ఎదుగుదాం. ఓకే, ఇది తిరగడం అంతా మీకు బోర్ కొట్టుంటుంది. కొంచెం కట్ చేసేస్తాలే, ఉండండి. కట్ చేసేద్దాం అనుకున్నా కానీ డెజర్ట్ టెంపుల్ దొరికింది. సరే, లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ డెజర్ట్ టెంపుల్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. విలేజ్ దగ్గరలో ఉంటుందని తెలుసు, బట్ ఈ షీల్లో ఎప్పుడో ఏ షీట్లన్నీ ఊరకెక్కించి చేసి పిచ్చగా చేశాను గైస్. సరే, నేను లోపలికి వెళ్దాం. అబ్బా, డ్యామేజ్ గట్టి కనబడింది. మన దగ్గర పికాట్స్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి? బ్రెడ్ అయితే చేసుకుందాం, ఎందుకైనా మంచిది. బ్రెడ్ అయితే ఎక్కువగా చేసుకుని వెళ్దాం.
ఓకే గాయస్, బ్రెడ్ ఎక్కువ చేసుకుంటున్నా తొందరగా. ఓకే, బ్రెడ్ అయితే వచ్చేసింది గాయస్. మనకు నచ్చినంత చేసుకొని తీసుకెళ్దాం. ఓకే, క్రాఫ్టింగ్ అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, అందుకే ఈయనొక్కేయాలి. తొందరగా ఎంతసేపు తొందరగా అయితే బాగుండు. నేను ఎందుకు పిచ్చి పని చేస్తా. కరెక్ట్. ఓకే, వచ్చేసింది. ఇదైతే చాలు ఇంకా మనకి. సరిపోద్ది అంటావా? చాలండి, చాలు. హంగారైతే ఫిల్ చేసుకుందాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, తవ్వుతున్నాం లోపలికి. ఇంత మెల్లగా ఉంది ఏంటి? సరేండి, మెల్లగా తవ్వుతూ వెళ్దాం. అబ్బా చీకటి సర్లే, వచ్చేసాం. చెస్ట్లో అబ్బా సూపర్ లూట్ గైస్. గోల్డెన్ యాపిల్, ఎమరాల్డ్, ఎంచాంట్మెంట్, గోల్డెన్ యాపిల్ అయితే చూద్దాం గైస్. ఓకే, ఎమరాల్డ్, గన్ పౌడర్, సర్లే పెద్దగా లేదు. ఓకే, మొత్తం తీసేసుకుందాం. ఆహా, ఓకే, దీంట్లో ఏదో నాకు తెలియవు. గన్ పౌడర్, ఎంచాంట్మెంట్ బుక్. సర్లేండి, నెక్స్ట్ చీకట్లో మీకు ఏం కనపడట్లేదేమో గైస్. ఓకే, ఒక గోల్డెన్ యాపిల్, 2 ఐరన్. ఓకే, చీకట్లో అయితే మీకు ఏం కనపడట్లేదేమో. సర్లేండి, ఇంకైతే వెళ్తున్నా పైకి. శాండ్ పెట్టుకుని వెళ్ళిపోతా. నాకైతే కొంచెం క్లారిటీ కనపడింది, మీకైతే ఏం కనపడట్లేదు అనుకుంటా. ఐ థింక్ సో. సరే, శాండ్ పెట్టుకొని పైకి వెళ్దాం. ఓకే, పైకి వెళ్ళిపోతున్నాం. వచ్చేస్తున్నాం పైకి. వచ్చేసాం. నైట్ అయిపోయిందా, స్లీప్ వేసేద్దాం. ఓకే, మార్నింగ్ అయిపోయింది గైస్. బయట జాంబీ చచ్చిపోతున్న వాయిస్ వస్తుంది. అది కాలిపోయినాకైతే బయటకు వెళ్దాం. బయట నుంచి వెళ్ళాలి బయటికి. ఇది బ్రేక్ చేద్దామా? ఇది శాండ్ మొత్తం పడిపోతుంది. అయితే అటు వెళ్ళాలి. లోపల ఏమైనా ఉందా అండి జాంబీ? లేదుగా. సర్లే, ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి చూసుకోలే. వెళ్ళిపోదాం. మొత్తం నీళ్ళు. సర్లేండి, శాండ్ పడేసి అలా వెళ్ళిపోదాం బయటికి. అమ్మో, అక్కడ వచ్చింది ఏంటా, నేను ఎలా జంప్ చేయాలి? సరే, శాండ్ మొత్తం వేద్దాం. అరే, ఇప్పుడు ఎలా? ఇది బ్రేక్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదు గైస్.
మొత్తం శాండ్ వేస్ట్ చేసా, ముందే అయితే చేయాల్సింది. సర్లేండి, ఇంకేది ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయా గైస్, కొంచెం టీఎన్టీ కూడా కట్ చేసుకున్నా. అది కట్ చేసా మీకు ఎందుకులే సూజ్ అంతా, నా అసలు చీకటి ఉన్న లోపల అది. సరే అమ్మ డ్రోను, సర్లే అలా వెళ్దాం. అంతా వెళ్దాం, ఏమన్నా కనపడుతుందేమో చూద్దాం గైస్. ఓకే, ఏం దొరకట్లేదు ఇప్పుడు. ఎలా మన దగ్గర బోట్ చేసుకుని వెళ్దామంటే బోట్ కూడా లేదు. బోట్ చేసుకోవడానికి గుడ్డు కూడా లేదు. లక్కీ అదే బోనస్ జస్ట్ తీసుకున్నా అయిపోయేది గైస్. డెజర్ట్లో తీసుకున్నా కనీసం గుడ్డైనా దొరికేది. బోట్ చేసుకొని నేను అక్కడికైనా వెళ్ళేవాళ్ళం. సర్లేండి, ఏదో అలా జరిగిపోయింది. సరే గైస్, నేనైతే ఇప్పుడు విలేజ్కి వెళ్ళి వస్తాను. విలేజ్లో ఏమైనా దొరుకుతాయేమో చూస్తా. విలేజ్కి వెళ్దాము వద్దాము. సర్లేండి గైస్, ఒకసారి విలేజ్కి వెళ్ళొద్దాం, లేదంటే బ్లాక్స్ పెట్టుకొని పైకి వెళ్ళి చూద్దాం విలేజ్ ఎక్కడ ఉందాము. కొంచెం అయితే బేర్ చేయండి గైస్, నాకు కాఫీ కోల్డ్. సరే అండి, ఒకసారి ఈ శాండ్ బ్లాక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి విలేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. గైస్, ఇది మొత్తం కలెక్ట్ చేసుకునే టైం పడుతుంది. అంతలోకి ఇది కలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ వచ్చేస్తా. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు విలేజ్ కనిపెట్టేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అనుకుంటున్నా. మళ్ళీ మీకు మొత్తం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సరే గైస్, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో. సరే, విలేజ్ ఎక్కడ చూసుకొని వస్తా. ఓకే గైస్, విలేజ్కి అయితే వెళ్ళాను. అక్కడైతే నాకు ఏం దొరకకపోయేసరికి మొత్తం వెతుకుతూ వచ్చాను. అక్కడ ఒక్క ఫుడ్లో కన్నా కూడా దొరకలే. అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, ఇది మొత్తం దాటుకుని వెళ్దాం. ఇంకేం చేస్తాం, మనం వచ్చిన ఏరియా తిన్నాక వెనకాల పెద్ద పిల్లలు అక్కడ విలేజ్ అటు అంతా వచ్చాం తిరిగి. అసలు ఏమైనా దొరుకుతాయా? ఇక్కడ మౌంటైన్ ఉంది బాగానే, తొందరగా వెళ్దాం గైస్. పైన ట్రీస్ ఉన్నాయి. పైకి వెళ్దాం గైస్. ఓకే, ట్రీస్ వచ్చినాయి, ట్రీస్ దొరికినాయి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గైస్ నాకైతే. ఇక్కడ మనం రీస్పాన్ అంతా పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఉంటాం. ఇంకా మనం విలేజెస్ ట్రేడ్ వేరే విలేజ్ ఎక్కుందాంలే, అదొక్కటే నా విలేజ్ వరల్డ్. ఓకే, వుడ్ తొందరగా కలెక్ట్ చేసుకుందాం. నేను వుడ్ కలెక్ట్ చేసుకుని అయితే మీతో కలుస్తా గైస్. మీకు చూపిద్దాం అనుకున్నాను, మైనింగ్ కూడా చేసిన. మైనింగ్ చేసేటప్పుడు ఏమైందంటే, అప్పుడు మైనింగ్లో నా దగ్గర టీఎన్టీస్ కలెక్ట్ చేశానన్నా కదా డెజర్ట్ టెంపుల్లో. ఆ టీఎన్టీస్ వాడి ఇట్లా పేల్చిన మొత్తం నేను కింద పడిపోయినా. పైన రీస్పాన్ పెట్టుకున్నా ముందే, అందుకే పైన స్పాన్ అయినా కాబట్టి ఎట్లాగొట్లా మెల్లగా బాక్స్ పెట్టుకుంటూ కిందకి వచ్చేసిన. తర్వాత ఇలా స్టేర్ కేస్ కట్టా. కానీ నాకు మైండ్లో బ్లాస్ట్ అయినా కొంచెం కోల్ దొరికింది, దాంతో లైట్లు పెట్టేసా. ఇక్కడ రీస్పాన్ పెట్టేస్తున్నా, పైన తెచ్చేసా బెడ్. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పికాక్స్ స్టోన్ లేదండి,
గ్లాస్ మర్చిపోయి చెప్పడం, గ్లిచ్ అయింది. స్టోన్ అసలు కనపడట్లే. ఇంత పేలిన నాకు కోర్స్ తప్పితే స్టోన్ అసలు దొరకలే గైస్. ఏదో గ్లిచ్. గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది గైస్? చూడండి, గోల్డ్ వచ్చింది. నేను ఓకే, గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది గైస్ అయితే. ఓకే, వుడ్ తీసుకుందాం. ఒక్క పికాట్స్ కావాలి ఫస్ట్, వుడెన్ పికాట్స్. స్టోన్ అయితే మైండ్ చేద్దాం. స్టోన్ ఓకే, ఇదంతా మైండ్ చేసుకుందాం గైస్. ఓ నైట్ అయిపోయిందా, అందుకే నొక్కగానే స్లీప్ వేసిన. సరే కోల్ తింటాం. కోల్ ఫస్ట్ వుడెన్ పికాట్స్ చేసుకోవడం బెటర్ అనుకుంటా గైస్. వుడెన్ అంటున్నా, సారీ, స్టోన్ పికాట్స్ చేసుకోవడం బెటర్. స్టోన్ తీసుకొని స్టోన్ పికాట్స్ చేసుకుందాం. ఏమో ఉన్నాయి, ఓకే బాగానే ఉన్నాయి. మర్చిపోయేసి ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే నాకు విలేజ్ దగ్గర అదే డిసెట్ టెంపుల్ ఐరన్ దొరికింది కదా, ఒక ఐరన్ వాడినా. మళ్ళీ అక్కడ విలేజ్ దగ్గర కొంచెం గ్రావెల్ ఉంది, ఆ గ్రావెల్తో అయితే ఫ్లింట్ వచ్చింది గైస్. అదైతే వాడి ఫ్లింట్ అండ్ స్టీల్ చేసుకున్నా. అంటే ఫ్లింట్ మామూలుగా వచ్చింది గైస్, గ్రావెల్ ఫస్ట్ తవ్వంగానే వచ్చింది. ఫస్ట్ తవ్విన అలా ఫ్లింట్ వచ్చేసింది. ఇంకా ఫ్లింట్ నా దగ్గర ఉంది. ఇంకా వచ్చేస్తే అప్పుడు ఐడియా వచ్చింది గైస్, అందుకే టీఎన్టీస్ ఉన్నాయి, ఇంకా ఐడియా వచ్చింది, చేసేసా. సరే ఇవన్నీ చెస్ట్లో పడేద్దాం. మెయిన్ ఐటమ్స్ ఇదే మనం వేస్ట్ చేసేద్దాం గైస్. గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనిపిస్తుంది నాకు. పిచ్చర్ అవుట్ వస్తుంది. కోల్ అయితే ఉంది కానీ గోల్డ్. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో మొత్తం మైండ్ చేస్తా. ఇప్పుడు కొంచెం ఏదో మైండ్ చేస్తాను. వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది గైస్. మొత్తం పెట్టేసుకుందాం లోపల. ఓకే, ఏదో మర్చిపోయినా. ఓహో, కాబుల్ స్టోన్ మర్చిపోయినా, ఇంట్లో పెట్టేసిన. టీఎన్టీస్ లోపల పడేద్దాం. ఓకే, పికెట్స్ వచ్చింది. ఇప్పుడు కోల్డ్ స్పీడ్గా పని చేయొచ్చు. ఓ గోల్డ్, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నా గైస్. ఇక్కడ ఉంది గోల్డ్. ఇంకా ఐరన్ పికెట్స్ కావాలి, ఐరన్ పికెట్స్. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడే. ఇప్పుడు ఏదో చిన్న మిస్టేక్ అయింది, సారీ. దట్స్ ఫర్ టుడే గైస్. విల్ బి బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.